జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2 programs out of 6 guarantees we are already implementing. ఇలా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యమే కానీ 10 లక్షల రూపాయల వరకు ఏదైతే ఉచిత వైద్య సదుపాయం అమలు చేస్తుంది. వీళ్ళు ఫిబ్రవరి మొదటి వారంలో ఏదైతుందో అంటే ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు స్పెసిఫిక్గా ఈ సెట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ కంటే ముందుగా ఇంకొక 2 వాగ్దానాలు అమలు చేయబోతున్నాం చెప్పి ఇంకొక 2 చేయబోతున్నాం చెప్పి అంటే 2 4 అయిపోతాయి. మిగతా 2 కూడా ఏదైతుందో మేము ఏ విధంగా 100 దినాలనో అవి కూడా చేస్తామని చెప్పి మేము 6 గ్యారెంటీలు అమలు చేయడానికి 100 రోజులు మా ఒక టైం ఫ్రేమ్. ఆ 100 రోజుల టైం ఫ్రేమ్ కి అనుగుణంగా 2 ఆల్రెడీ అమలు చేస్తున్నాం. ఇది పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాం మనం గమనిస్తున్నాం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో లేవులు అంటాడు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మేము వస్తున్నాం రేపే. మరి ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రజలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? 5 ఏళ్ళు కూడా జరుగుతాయి. 6 నెలలకి మా కేసీఆర్ ముఖ్యమంత్రి ఎత్తుండే అంటాడు కేటీఆర్ మొన్న. మరి అది ఏ లెక్క ఆయన ఏందో నాకు అర్థమే కాదు. కేటీఆర్ గారు మాట్లాడితే అయిపోయి పులి వస్తుంది పులి వస్తుంది అయితే 6 నెలలు అయిపోయారు కేసీఆర్ ముఖ్యమంత్రి అది చెప్పేది 6 నెలలు ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వెళ్తే అగమా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. నీ వల్ల నీకు అంతనంత లేకుంటే ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఎన్నడూ ఎమ్మెల్యేలకు ఎవరికి అపాయింట్మెంట్ సమయం మంత్రులు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు సమయం ఇవ్వలేదు. కాంగ్రెస్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్. మీరు రాజశేఖర రెడ్డి గారిని చూసిండ్రు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసిండ్రు, అంత ముందు ముఖ్యమంత్రులను చూసిండ్రు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, ఎన్టీ రామారావు గారిని చూసినాం.